RTI Live News. Ask for right. Welcome to RTI Live News. అల్లా దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే ఉపవాస దీక్షలు ఫలించాలని వెచ్చ సందీప్ కుమార్ షేక్ అమీన్ అన్నారు. బుధవారం పాలకవీడు మండల కేంద్రంలోని జాన్ పహాడ్ మసీదులో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి మాట్లాడారు. సమాజానికి ఉపయోగపడే అల్లా బోధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఇఫ్తార్ విందులో మత సామరస్యానికి ప్రతీకలు అన్నారు. అల్లా బోధనలు సమాజానికి ఆదర్శమైనవని, సమాజం బాగుండాలని, ప్రకృతి కరుణించాలని, ముస్లిం సోదరులు చేస్తున్న కఠోర ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన పెద్దదిగా భావించే రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా కలిసిమెలిసి జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పిడమర్తి ప్రేమ్ కుమార్ సామయ్య, ముస్లిం మత పెద్దలు షేక్ బాలసైదా, షేక్ పీరా సాహెబ్, షేక్ సైదులు, గన్నీ సైదా తదితరులు పాల్గొన్నారు. వీడియో కాదు, వీడియో ఫోటో తీస్తుండే అయితేలే. కొడుతూనే ఉన్నది సార్, ఎందుకంటే మన సందీప్ గారు ఈరోజు జాన్పాడు ముస్లిం సోదరులందరికీ దావతిస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు ఎంతో తెలుపుకుంటున్నాము. వారు కూడా మా మీద ఎంతో ప్రేమండి, ఎంత దూరం వచ్చి మతం ఏదైనా కులం ఏదైనా కానీ మత సామరస్యం లేకుండా అందరూ మంచిగా ఉండాలని అదే కోరికతోటి ఇది ఎప్పుడు ఉండాలని అల్లాతోనే దువా చేసుకుంటుండు. ఆయనకి ఏ సహకారం అయినా కానీ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకేదన్నా సహాయం కావాలని అందించడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. దీని గురించి సందీప్ గారు మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఈరోజు రంజాన్ ఒక్క పొద్దులు చివరి రోజు జరుపుకుంటున్న సందర్భంలో జగనపాడు గ్రామంలో ఉన్న మసీదులో ఈరోజు ఇఫ్తార్ మరియు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా జగనపాడు గ్రామ ప్రజలకి, నా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. అందరూ పెద్ద ఎత్తున రంజాన్ పండుగ చేసుకోవాలని, రంజాన్ వేడుకలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. కుల మత భేదాలు లేకుండా ఈ పండుగను అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను.